కుంతీదేవి ఏకాంతంలో చాలాసేపు ఆలోచించింది. కర్ణుడు నా కుమారుడు, ఇది తెలియక కర్ణుడు పాండవుల మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. నేను ఏకాంతంలో కర్ణుడిని కలుస్తాను, కలిసి నువ్వు నా కుమారుడివి, పాండవులకు అగ్రజుడవు అని తెలియచేస్తాను, పాండవుల మీద ప్రేమ కల్పిస్తాను. దాని చేత కర్ణుడి యొక్క మనసు మారితే, కర్ణుడు పాండవుల వైపు తిరగడానికి సిద్ధపడితే యుద్ధం ఆగిపోతుంది. ఎందుకని అంటే భీష్మద్రోణాదులు ఎటు యుద్ధానికి సిద్ధంగా లేరు, వాళ్ళు శాంతిని కోరుతున్నారు. ఒక్క కర్ణుడిని చూసుకునే దుర్యోధనుడు కాలు దువ్వుతున్నాడు. కర్ణుడు పాండవుల వైపుకి తిరిగిపోతే దుర్యోధనుడు యుద్ధానికి రాలేడు, అందరికీ శాంతి కలుగుతుంది. కాబట్టి ఇంకా నేను ఈ రహస్యాన్ని దాచి సాధించేదేం లేదు. ఇప్పుడు నేను ఈ రహస్యాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది, కొడుకుతో పంచుకోవాలి. కాబట్టి నేను కర్ణుడిని కలుస్తానని కర్ణుడు అనుష్ఠానం చేసుకోవడానికి గంగానదికి వెళ్ళినటువంటి సమయం చూసి ఆయన జపం చేసుకుంటే ఆయన వెనకాతలే కూర్చుంది. ఆయన జపం పూర్తయిపోయిన తరువాత లేచి 4 దిక్కులా చూస్తూ వెనక ఉన్నటువంటి కుంతీదేవిని చూసి సంభ్రమాశ్చర్యములను పొందాడు. వెంటనే ఆ కనపడినటువంటి కుంతీదేవి దగ్గరికి వచ్చి తన గోత్రము, తాను రాధేయుడనని పరిచయం చేసుకొని, అంటే ఆమెకు గోత్రనామములు చెప్పి సశాస్త్రీయంగా నమస్కారం చేసి, అమ్మ ఏ పని మీద వచ్చావు, నేను ఏ పని చెయ్యాలి అని అడిగాడు. కానీ వాళ్ళు పాటించినటువంటి ధర్మం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అదే. సూర్యాస్తమయం అయిపోవడానికి సిద్ధంగా ఉందన్న సమయంలో ఎంతో కాలం నుంచి చంపడానికి ఎదురు చూస్తున్నటువంటి శత్రువు దొరికి అతడి యొక్క జుత్తు పట్టుకుని ఉంచి కంఠం మీదకి కత్తి ఎత్తినప్పుడు కూడా సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పి తెలియచేస్తూ భేరీలు మోగితే, నగారా మోగితే ఉత్తర క్షణం ఆ వీరుణ్ణి వదిలేశారు. యుద్ధాలు కూడా ధర్మయుద్ధాలే. అంత గొప్పగా ధర్మానికి పట్టాభిషేకం జరిగిన దేశం. కాబట్టి నమస్కారం చేసి, ఏమమ్మా ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే ఆమె రహస్యంగా కర్ణుడితో మాట్లాడుతూ అంది, నేను కుంతిభోజుడి ఇంట్లో కన్యగా ఉన్నటువంటి రోజుల్లో సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నిన్ను కన్నాను. నువ్వు కన్యకు పుట్టినటువంటి వాడివి. తదనంతరం నేను పాండురాజుని వివాహం చేసుకున్న కారణం చేత పాండురాజు గారికి పెద్ద కుమారుడివి ధర్మశాస్త్ర రీత్యా. కాబట్టి పాండవులలో నువ్వు పెద్దవాడివి, కాబట్టి నీకు రాజ్యం దక్కుతుంది. ఇటు కౌరవులు కానీ అటు పాండవులు కానీ నీకు విధేయులై ప్రవర్తించాలి. కాబట్టి నా మాట విని నువ్వు నా కుమారుడవు అన్న సత్యాన్ని గుర్తిరిగి పాండవుల వైపుకి వచ్చేసేయి. వచ్చేస్తే ఈ అఖండ సామ్రాజ్యాన్నంతటినీ కూడా నువ్వే పరిపాలన చేస్తూ గానివి. ఈ మాట అనగానే సూర్యబింబంలోంచి వాణి వినపడింది. ఆ కుంతీదేవి ఏది చెప్తోందో అది నిజం. కుమారా, కుంతీదేవికి నాకు జన్మించినటువంటి వాడివి నువ్వని సూర్యబింబం పలుకుతూ ఆమె చెప్పినట్లు నడుచుకుని వృద్ధిలోకి రా, ఇది నీకు మేలు అని సూర్యభగవానుడు పలికాడు. అయితే కర్ణుడు అన్నాడు, అమ్మా నువ్వు చెప్పింది సత్యమే, అయినప్పటికీ నేను ఒకటి చెప్తాను విను. అదేం విచిత్రం, ఒకే సందర్భంలో ఒకేసారి అటు కృష్ణుడు ఇటు కుంతి ఇద్దరూ కూడా కర్ణుడికే హితం చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఉద్యోగ పర్వం కదూ, అందరూ యుద్ధం వైపు తమంత తాముగా తమకు తోచినటువంటి ప్రయత్నములు ఏమున్నాయో అవన్నీ చేసినటువంటి పర్వం. కాబట్టి ఆ పర్వంలో ఆ సన్నివేశాలు అలాగే వచ్చి చేరిపోయాయి అంతే కాలంలో. ఎందుకంటే ఇక ఆలస్యం చేయడానికి ఆలోచించడానికి అవకాశాలు ఎవరికి లేవు. ఎందుకంటే యుద్ధం దగ్గరికి వచ్చేస్తోంది. ఎవరైనా బయటపడి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయవలసిన సమయం. నేను నీ కడుపున పుట్టినటువంటి మాట పరమ యథార్థమే కావచ్చు, కానీ నీ కడుపున పుడితే నేను ఎటువంటి సంస్కారములను పొందాలో అటువంటి సంస్కారములను నువ్వు నాకు చెయ్యలేదు, అట్లా పెంచలేదు. కానీ ఇహపర సుఖాలు రెండు వదిలిపెట్టి ఇప్పుడు నీ కుమారుడను అని నేను రావడం సరి అయినటువంటి విధానం కాదు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నేను జన్మించినప్పటికీ కూడా నా పుట్టుక పరమ రహస్యంగా ఉండిపోయింది తప్ప నేను ఇంత వైభవాన్ని సంతరించుకున్నవాడను యథార్థమునకు అన్న విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ప్రకటనము చేయలేదు. ఇప్పుడు ఇక వెల్లడి చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనము లేదు.
కాబట్టి వెల్లడి చెయ్యకుండా ఉండడమే మంచిదమ్మా. పడవలసిన కష్టాలన్నీ పడ్డాను. ఎందుకని? ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు నా జరణ వృత్తాంతం బయటికి రాలేదు. కాబట్టి అర్జునుడికి ఎప్పుడూ శత్రువుగానే పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయవలసినటువంటి సమయం ఏర్పడిన తరువాత ఇప్పుడు నేను దుర్యోధనాదుల్ని వదిలిపెట్టి అర్జునుడి వైపుకి వెళ్ళిపోతే అమ్మ మళ్ళీ నాకు ఇంకొక అప్రతిష్ట వస్తుంది. ఏమని అంటే నేను కుంతి కొడుకుని, నేను సూర్యుడి కొడుకుని అని అవతల అర్జునుడి యొక్క పరాక్రమానికి భయపడిపోయి అటు పక్షాన కర్ణుడు చేరిపోయాడు అంటారు. కాబట్టి అతనికి పరిపోయినరే నేను అందుకని అర్జునుడికి భయపడి అటువైపుకి వెళ్ళిపోయానంటారు. కానీ అమ్మ నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఈ విషయం చెప్పావు అందుకు నేను వెళ్ళానంటారా? అందుకని వద్దమ్మా. ఇంకా ఈ స్థితిలో ఈ రహస్యాన్ని బయటికి చెప్పడం ఇవన్నీ వద్దు. ఇక ఇన్నాళ్ళు చెప్పలేదు, జరగవలసినది జరిగిపోయింది, ఇంక ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏముంది? చెప్పకు, నీ గుండెల్లోనే దాచుకో అని. ఇంకా ఈ సమయంలో యుద్ధం దగ్గరికి వచ్చేస్తున్న సమయంలో ఆ కురుపతిని విడిచిపెట్టడం నా వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇన్నాళ్ళ నుంచి ఆ తిండి తిని జీవిస్తున్నటువంటి నేను విశ్వాస ప్రకటనం చెయ్యవలసినటువంటి సమయంలో కృతజ్ఞుడనై ప్రవర్తించలేను. ఎంత ధర్మయుక్తంగా నువ్వు చెప్పినా నేను మాత్రం ఈ సమయంలో ఈ సందర్భంలో ఇంకొకలా ప్రవర్తించి నా అంతరాత్మకు వ్యతిరేకంగా నడవలేను. కాబట్టి నువ్వు ప్రతిపాదించినట్లు నేను చెయ్యలేను. నువ్వు చాలా పెద్ద కార్యభారంతో నా దగ్గరికి వచ్చావు. అందుకని మనసులో కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నా చేతికి చిక్కినా నేను వాళ్ళని చంపను, వదిలేస్తాను. అర్జునుడు దొరికితే మాత్రం వదలను. ఎందుకని అంటే మొట్టమొదటి నుంచి నాకు అర్జునుడి మీద అంత కోపం ఉన్నమాట యథార్థం. అందుకని అర్జునుడు దొరికితే మాత్రం, ఎదురు పడితే మాత్రం, ఇద్దరికి యుద్ధం జరిగితే మాత్రం అర్జునుడిని చంపడానికి ప్రయత్నిస్తా, చంపగలిగితే చంపేస్తా. అమ్మా సవ్యసాచి చేత చచ్చుటయు కీర్తి. ఆ సవ్యసాచి రెండు చేతులతో యుద్ధము చేయగలిగినటువంటి అర్జునుడు ఉన్నాడే, అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడి చేతిలో చచ్చిపోవడం కూడా కీర్తి. అంతటి మహావీరుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడంటారు. లేదు అర్జునుడిని నేను చంపిన కీర్తి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అర్జునుడు చచ్చిపోయి నేను బతికినా నీకు 5 కొడుకులు ఉన్నట్టే. ఎందుకంటే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, నేను 5. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను చనిపోయినా ఆ 5 ఉన్నారు కాబట్టి నీకు 5 కొడుకులే. అమ్మాయిక నీ జీవితంలో 6 కొడుకులు ఉండే అవకాశం లేదు. ఇత పూర్వమంతా నువ్వు 5 కొడుకుల తల్లివి అని ప్రఖ్యాతి. ఇక ఇప్పుడు కూడా 5 కొడుకుల తల్లిగానే ఉంటావు. నేనో అర్జునుడు ఎవరో ఒకళ్ళమే ఉంటాం తప్ప ఇద్దరూ ఉండడం సాధ్యపడేటటువంటి విషయం కాదు అని కుంతీదేవితో చెప్తే, ఇక ఇది భగవత్ సంకల్పం, దీన్ని మార్చడం ఎవరి వలన సాధ్యం కాదని ఆమె చాలా దుఃఖాన్ని పొంది, నువ్వు ఇచ్చినటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు. యుద్ధంలో ధర్మరాజు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ నీ చేత దొరికినా చంపను అని నాకు మాట ఇచ్చావు. ఆ మాట నిలబెట్టుకోమని ఆయనకి గుర్తు చేసి, ఒకవేళ అర్జునుడికి నీకు యుద్ధం జరిగినప్పుడు అర్జునుడిని సంహరించడానికి ప్రయత్నిస్తానని అన్నావు. నువ్వు అలా ప్రయత్నం చేసినా అర్జునుడిని సంహరించగలిగినా నాకు అభ్యంతరం లేదు, మిగిలిన 4 జోలికి వెళ్ళకూడదు అని బహుశా కుంతీదేవికి కూడా నిశ్చయాత్మకంగా తెలిసి ఉంటుంది అర్జునుడి చేతిలో కర్ణుడే పడిపోతాడని. అందులో అనుమానం ఎందుకుంటుంది? కాబట్టి ఆ కర్ణుడి దగ్గర మాట తీసుకొని ఎప్పటికీ నేను 5 బిడ్డల తల్లిని అన్న మాట బహుశా కుంతిని లోపల కాల్చేసి ఉంటుంది. ఆ కర్ణుణ్ణి కౌగిలించుకొని వీడ్కోలు తీసుకుని బయలుదేరుతుంటే ఆ కర్ణుడు ఆమెకి నమస్కరించాడు. ఇద్దరూ కూడా నేను చెయ్యగలిగినది కన్నందుకు ఆవిడికి చేశాను, మాట ఇచ్చానని కర్ణుడు సంతోషించాడు. చాలు, కొడుకుల్ని రక్షించుకోగలిగాను 4 అని ఆవిడ సంతోషించింది. ఇద్దరూ సంతోషించి వెళ్ళిపోయారు.